ప్రీవియస్ వీడియోలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు తమ దివ్య శంఖాలను ఊది కౌరవులకు ఛాలెంజ్ విసిరారు కదా. యుద్ధంలో కేవలం ముగ్గురే ఉండరు కదా. పాండవుల వైపు ఉన్న మిగిలిన యోధులు వాళ్ళంతా కూడా తమ శంఖాలను మ్రోగించి తమ ఉనికిని చాటారు. వాళ్ళంతా ఎవరు? వారి శంఖాల పేర్లేంటో ఇవాళ తెలుసుకుందామా? వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 16వ శ్లోకం ఇది. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. ఆ పాండవసేన మధ్యలో నిలబడి ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ మెల్లగా ముందుకు అడిగేస్తున్నాడు ధర్మానికి ప్రతీక అయిన కుంతీపుత్రుడు యుధిష్ఠరుడు, మన ధర్మరాజు. ఆయన చేతిలో ఉన్న అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు. అనంత విజయం అంటే అంతులేని శాశ్వతమైన విజయం. ధర్మం వైపు ఉన్న విజయం ఎప్పుడూ శాశ్వతమైనదని ఆయన తన శంఖానాదంతో ప్రకటించాడు. ఆ ధ్వనిలో గర్వం లేదు, భయం లేదు, కేవలం ధర్మం మీద నమ్మకం మాత్రమే ఉంది. ఈ యుద్ధం న్యాయమైనది, ధర్మం కోసం జరుగుతోంది అని ఆ శంఖం ప్రపంచానికి ప్రకటిస్తోంది. ఆ తర్వాత అక్కడ నిలబడున్నాడు నకులుడు. నిష్కలంకమైన ముఖం, రణరంగంలో కూడా ప్రశాంతతతో ఉన్నాడు. అతని చేతిలో ఉన్న శంఖం సుఘోషం. అతని శంఖధ్వని విని సైన్యంలో ఉన్న యోధులందరి గుండెల్లో ధైర్యం పెరిగింది.